నమో వెంకటేశాయ. నేను ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జటింగ్ రామాంజనేయులు. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఏంటంటే, నాకు జరిగిన సంఘటన ఇది ఇతరులు కూడా బాధపడకూడదని విషయంలో నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకు వాళ్ళు అవుతాం. ఎందుకంటే నాకు గత 25 సంవత్సరాలు దాదాపు నుండి 2 పాదాలపైన అటు ఇటు చిన్న మచ్చలు ఉండేవి. కడపలో 25 సంవత్సరాల కిందట కడపలో చూపించాను. అప్పుడు నుండి మందులు వాడుతుంటే అవి అట్లే కంట్రోల్లో ఉండేవి, కానీ ఎప్పుడు నవ్వులు పెడుతుండేవి. సరే కదా అని హైదరాబాద్కు నేను ప్రమోషన్ మీద వెళ్ళినప్పుడు నారాయణగూడలో ఒక డాక్టర్ గారిని కలిసాం. ఆ 2 మచ్చలు ఉన్నాయండి, నవ్వులు పెడుతున్నాయి, తగ్గడం లేదని చెప్తే వారు ఒక 500 ఫీజు తీసుకొని ఒక 2000 రూపాయల మందులు రాశారు. ఇవి ఒక 4 రోజులు వాడండి, 4 రోజుల తర్వాత మళ్ళీ రండి అని చెప్పారు. మొత్తం పాదం అంతా పోయండి, మీకు నవ్వులు రావు అని చెప్పారు. నాకు తెలియదు ఆయన ఏం రాయించాడో. ఆ మందులన్నీ వాడాను. వాడితే 4 రోజులకి 2 పాదాలపైన మచ్చలు ఏర్పడి ఎక్కువైంది. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. అయ్యా ఏంటిది, నాకున్న 2 మచ్చలకి మీరు ఇచ్చిన మందులతో మొత్తం 2 పాదాలపైన మన నల్లంగా మచ్చలు ఏర్పడి నవ్వులు ఎక్కువైనాయంటే, మీరు ఇప్పుడు కాదండి 1 ఇయర్ రావాలి, మీరు 1 ఇయర్ వచ్చే కానీ తగ్గవు ఈ మందులు, ఈ నవ్వులు అనేది. అదేంటి సార్, వచ్చినప్పుడల్లా 500 తీసుకుంటారు, 2000 రూపాయలు తీసుకుంటారు, మందులు ఇస్తారు, తగ్గమంటారు, 4 రోజులు అమ్మంటారు అని చెప్తే, ఏందండి ఇక్కడ అమెరికాలో అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు అన్నారు. సరే అని చెప్పి ఆయన కాదులని చెప్పి మళ్ళీ వేరే డాక్టర్ను హైదరాబాద్లో చూపించారు. వారు ఏం చేస్తారు, వారు చూడడం ఒక 1000 రూపాయలు 2000 రాయడం, స్టెరాయిడ్ మందులు రాస్తున్నారు. నేను తిరగని ప్లేస్ అంటూ లేదు. నెల్లూరు చూపించాను, కర్నూలు చూపించాను, బెంగళూరు చూపించాను, హైదరాబాద్ చూపించాను, వైజాగ్లో కూడా చూపించాను. ఈ నవ్వులు తగ్గడం లేదు. సరే కదా అని చెప్పి మరి కడపలో డాక్టర్లకి, స్కిన్ డాక్టర్లకి చూపిస్తున్నాను. ఒక డాక్టర్ అయితే ఈ లివోసిట్రిజిన్ వాడండి, ఈ స్టెరాయిడ్ ఆయింట్మెంట్ ఇస్తాను, తప్పదు వాడండి అన్నాడు. సరే కదా, తప్పదు కదా, నవ్వులు ఎక్కువ ఉన్నాయి, నాకు ఏం చేయాలో అర్థం కాక లివోసిట్రిజిన్ సాయంత్రం రాత్రిపూట ఒకటి వేసుకోవడం, వారు ఇచ్చిన ఆయింట్మెంట్ పోయడం, మళ్ళీ ఒక జెల్ రాయండి, మోకాల వరకు జెల్ రాయండి, స్టెరాయిడ్ అనేది తప్పదుగా బయటికి, లోపలికి కాదు కదా, బయటికి కదా, వాడండి అని చెప్పారు. ఇలా వాడి ఆ మందం అన్నటువంటి శరీరం పతలైపోయింది. కడపలో ఒక డాక్టర్ అయితే ఆ మచ్చల మీద కరెక్ట్గా ఇంజెక్షన్ ఇస్తాడని చెప్పి ఒక అతను చెప్తే, అతని దగ్గరికి వెళ్తే ఆ మచ్చల మీద కరెక్ట్గా ఇంజెక్ట్ చేశాడు. ఎక్కడెక్కడ మచ్చలు లావుగా ఉన్నాయో అక్కడల్లా ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంకొక డాక్టర్కి వెళ్ళాను, ఆయన మందులు రాసి 15 రోజులకే రావాలండి మీరు. ఇంకొక లేడీ డాక్టర్ ఉంది, 15 రోజులకు రావాలండి మీరు, మందులు వాడండి. ఏంటిది, మందులు వాడి పతలా అయిపోయి చర్మం, తర్వాత నవ్వులు పెట్టినప్పటికి చెప్తే రక్తం వచ్చేది. ఎందుకు ఇలా రక్తం వస్తుందంటే, మీ శరీరం ఆ స్టెరాయిడ్ మందులు వాడి మీ చర్మం పతలా అయిపోయింది, దీనివల్ల రక్తం వస్తుంది అని చెప్పారు. సరే కదా అని చెప్పి ఒకరోజు ఈ పాదం పైన మోకాల కింద అంతా ఎర్రంగా అయింది. ఎందుకు ఎర్రంగా అయిందని డాక్టర్ గారిని కలిశాను. ఆయన ఏదో మందులు ఇచ్చాడు. వారం వాడారు, తగ్గలేదు. తర్వాత దానికి బొబ్బలు వచ్చాయి. మళ్ళీ వెళ్ళాను, ఏంటి ఈ బొబ్బలు వస్తున్నాయి సార్, ఇది చూడండి అంటే, అయ్యో ఇది సెల్యులైట్ అటాక్ అయిందండి, మీరు కడపలో ఒక స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నాడు, వారికి కలవని అని చెప్పారు. సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వారు ఆ బొబ్బలన్నీ పీకేసి మొత్తం చర్మం అంతా పీకేశాడు. చర్మం పీకేస్తే నాకేం నొప్పి అనిపించలే, కానీ చిమ్చిమానేది.
మొత్తం పీకేస్తే మొత్తం పాదం అంతా ఎర్రగా పట్టిపోవడం టమాటా పండు మాది తయారైంది. ఏంటి సార్ అంటే, ఇది ఇంతేనండి, మీకు లేకపోతే మీకు షుగర్ లేదు కదా, లేకపోతే కాళ్ళకు పోయాల్సింది వచ్చేది అని చెప్పారు. సరే ఏం చేశాడు ఆయన, మీరు ఒక 20 రోజులు ఈ మార్నింగ్ ఈవినింగ్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోవాలి కంపల్సరీ, కాలు పైన ఎత్తి పండుకోవాలి అని చెప్పి. సరే మార్నింగ్ ఈవినింగ్ సలైన్లో ఇంట్లో కూర్చొని ఒక నర్సుని పిలిపించుకొని ఆ మందులు వాడడం స్టార్ట్ చేశాను. 20 రోజులు యాంటీబయాటిక్ వాడుతుంటే నోరంతా చెడిపోవడము, ఏమి తినలేని పరిస్థితిలో చాలా ఘోరంగా తయారైంది. సరే ఎట్లా 20 రోజులు వాడాను, తగ్గింది, నేను మామూలుగా ఉన్నాను. ఈ నవలు కదండి, మామూలుగా మనం గీస్తాం, మళ్ళీ గీస్తే జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిందంటే అక్కడ ఎర్రంగా అవుతుంది. అక్కడ ఎర్రంగైనప్పుడు మా అమ్మాయి చూసి, ఆమె డాక్టర్ కాబట్టి, నాన్న ఇది సెల్యులైటే, ఇది ఇమీడియట్గా నువ్వు మళ్ళీ డాక్టర్ గారికి వెళ్ళి చెప్తే, తిరుపతిలో ఉన్నాను అప్పుడు, తిరుపతి నుండి వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మళ్ళీ చూపిస్తే, సార్ ఇది మళ్ళీ సెల్యులైట్ వచ్చింది, మీరు మందులు వాడండి అని చెప్పి మళ్ళీ 10 రోజులకు యాంటీబయాటిక్ మందులు ఇస్తే తగ్గింది. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ అటాక్ అయింది. ఈసారి ఎక్కువైంది మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ కొప్పడి, మీరు ఇట్లా చేస్తే గీస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందండి, మీరు గీరకూడదు, అందువల్ల మీరు 20 రోజులు 10 రోజులు 15 రోజులు మీరు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు వేసుకోండి, తగ్గుతుందని చెప్పి ఆయన మళ్ళీ. ఏంటి సార్ ఇది ప్రతి ప్రాబ్లం అంటే, మీరు ఈ గీరడం వల్ల మీకు సెల్యులైట్ వస్తుంది, ఈ ఎక్కువ స్టెరాయిడ్ వాడినందువల్ల చర్మం పతలాగా అయిపోయింది, కావున మీరు గీరకుండా సాకులు వేసుకోండి, లేదంటే జెల్లు కానీ అని చెప్పారు. ఈ పరిస్థితి ఏంటి అబ్బా అని చాట్ చేపిడితే, అదేంటంటే వ్యాజిలిన్ పెట్రోలియం జెల్లు వాడండి, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మీకు కంట్రోల్లో ఉంటుంది, అంతకన్నా చేసేది ఏం లేదన్న. సరే మళ్ళీ 10 రోజులు ఇంజక్షన్లు, నోరంతా పాడైపోయింది. ఈసారి జ్వరం ఎక్కువ లేదు కానీ ఈ ప్రాబ్లం. కావున నాకు తెలిసిన మిత్రులారా, మీరు ఈ స్కిన్ డాక్టర్ల దగ్గర పోయినప్పుడు చాలా జాగ్రత్తగా వారు ఏ మందులు ఇస్తున్నారో చూడండి, ఆ మందులు చూసి స్టెరాయిడ్ అయితే వాడకండి, లేదంటే ఆయుర్వేదిక్ మందులు వాడండి. అనవసరమైన మందులు వాడి నాలాగా మీరు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దని నా మనవి. నమో వెంకటేశాయ.